హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మేము ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. కువైట్లో అసలు ఇలా అరేంజ్ చేస్తారు వింటర్ సీజన్ లో అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్, వింటర్ కాబట్టి ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో ఈ పెద్ద ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా అలానే ఇది వచ్చేసి కువైట్ లో మిష్రిఫ్ అనే ఏరియాలో ఉంది. ఈ మిష్రిఫ్ ఏరియా అయితే అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా మందికి వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సినేషన్ సెంటర్ లోనే వేశారు. చాలా ఎక్కువ ప్లేస్ లో కట్టారు. చాలా రకాల గేట్స్ కూడా ఉంటాయి, 4, 5, 6, 4B అలా ఇంకా చాలా రకాల గేట్స్ ఉన్నాయి. ఇంకా అలానే పెద్ద పార్కింగ్ కూడా ఉంటుంది. మేబీ దానికోసమే అనుకుంటా ఇంత మంచి ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఓపెన్ చేశారు. బయట చూడండి ఎంత బాగా పెట్టారు, అసలు వాల్స్ కి స్టిక్కర్స్. వీటిని చూస్తేనే అసలు లోపల ఏముంది ఎప్పుడెప్పుడు చూడాలి అన్నంత ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది బయట నుంచి చూస్తేనే. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయో చూసేద్దామా. దీనికైతే ఎంట్రీ ఫీజు అనేది ఏమీ లేదు, ఎంటైర్లీ ఫ్రీ. లోపలికి ఉత్తినే వెళ్ళొచ్చు. మన తాజ్ మహల్ కూడా కనిపించేసింది. మన ఇండియా రిలేటెడ్ గా ఏమైనా కనిపించినాయి అంటే లోపల డెఫినెట్ గా దానికి సంబంధించింది ఏదో ఉంది చూడాలి అని ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. నేనైతే లోపలికైతే వచ్చేసాను. ఇక్కడైతే అసలు ఎంత కలర్ఫుల్ గా అన్ని రకాల షాప్స్, చాలా అంటే చాలా రకాలవన్నీ ఓపెన్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంకా ఒక్కటి కాదు, ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయంటే చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేము, అన్ని రకాలు ఉన్నాయి. ప్లస్ ఇలాంటి ట్రైన్స్ కూడా ఎక్కి మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా తిరగొచ్చు. ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ ఓపెన్ చేయడం అనేది నార్మల్ గా అందరికీ తెలిసిందే. ఇండియాలో ఏంటి, ఇలాంటి కంట్రీస్ లో ఏంటి, నార్మల్ గా అందరూ ఓపెన్ చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా అంటే ఒక వేలో పెట్టారనమాట. ఆఫ్రికా, ఇంకా చైనా, అలానే ఈజిప్ట్, కువైట్, అలా కొన్ని రకాల కంట్రీస్ వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు ఏ రకమైన దుస్తులు వేసుకుంటారు. అండ్ అలానే వాళ్ళ కంట్రీల్లో బాగా మంచిగా తయారయ్యే వస్తువులు ఏమున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఏదైనా చూడండి, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అని ఎలా అంటామో వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకించే వస్తువులు, అలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు పైన ఆల్రెడీ బోర్డు చూసారు కదా, ఏషియా అని ఉంది. అంటే లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి సంబంధించిన డ్రెస్లు, వాళ్ళకి సంబంధించిన సోప్స్ అన్ని అమ్ముతున్నారు. ఇక ఈ వాటర్ ట్యాంక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదైతే కువైట్ అనేసి. లోపలికైతే ఇంకా వెళ్ళలేదు, కానీ బయటకైతే అలాగా వాటర్ ట్యాంక్స్ పెట్టారు. కువైట్ వాళ్ళకైతే ఇంకా ట్యాంక్స్ చూసారంటే వాళ్ళవే అని అర్థమైపోతాయి. ఆ షేప్ లో కువైట్ లో మాత్రమే ఉంటాయి. చైనీస్ బబుల్ టీ అనేసి చాలా ఫేమస్ టీ అంటది, అది కూడా ఇక్కడ అమ్ముతున్నారు. రేట్ల కోసం అయితే అసలు నన్ను అడగొద్దు, మామూలు ఎక్స్పెన్సివ్ లేదు. అన్ని అసలు చాలా అంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎగ్జిబిషన్ కదా అంటే ఎక్కడ దొరకలేని ఇలాంటి ప్లేసెస్ లో దొరకడం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి అయితే అమ్ముతున్నారు. ఇక్కడైతే అసలు కొన్ని రకాల వస్తువులు ఎక్కడ దొరకలేనివి, అలా యునిక్ గా అనిపించినవి చూసి వాటి రేట్ అడుగుతుంటే అసలు మామూలుగా చెప్పట్లేదు వీళ్ళు. బయట అయితే మనకి 1-2 KDకి దొరికేది కూడా వీళ్ళు అసలు ఒక 7-8 KD అలా అమ్ముతున్నారు. ట్రిప్పులు అనుకోండి, అంత రెట్టింపుతో అమ్ముతున్నారు. వేస్ట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏ కంట్రీ పేరు అయితే పైన మెన్షన్ చేశారో ఎగ్జాక్ట్ గా దాని కింద బయట వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనీసే ఉంటున్నారు. ఇందాక చూసాం కదా చైనీస్ బబుల్ టీ అని, వాళ్ళే అమ్ముతున్నారు. అది కూడా ప్లస్ వాళ్ళ ఫుడ్ అయిన న్యూడిల్స్ అలాంటివన్నీ కూడా చైనీస్. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఏ కంట్రీ పేరు పెట్టి లోపల షాప్స్ అన్ని ఉన్నాయో అదే కంట్రీ వాళ్ళ అంటే వాళ్ళ మనుషులే. ఇప్పుడు చైనా పెట్టారంటే అక్కడ చైనీసే ఉన్నారు, ఆఫ్రికా ఉందంటే ఆఫ్రికన్సే ఉన్నారు. అలా వాళ్ళ మనుషులనే పెట్టి మళ్ళీ అమ్ముతున్నారు అనమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నారనమాట. అంటే ఇది చైనీస్ అమ్ముతున్నారు అంటే అదొక డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా, ఇది ఆఫ్రికన్స్ అమ్ముతున్నారంటే అదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నార్మల్ గా ఎలా పెట్టేసి ఎవరికి వాళ్ళు సేల్స్ నార్మల్ గా ఇక్కడ స్టాఫ్ తో అమ్మించారంటే అది వేరే, కానీ వాళ్ళ కంట్రీ వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు అమ్ముతున్నారంటే అది చాలా బాగుంది అసలు. అలాగా ఇప్పుడైతే ఆఫ్రికాకు వచ్చేసాము. ఈ ఆఫ్రికాలో అయితే చాలా మందికి తెలుసు కదా, అక్కడ ఫేమస్ గా బాగా ఎక్కువగా తయారయ్యే వస్తువులు ఇలా వుడ్ తో చేసేవి. అసలు ఎంత బాగున్నాయంటే ఈ వస్తువులు. ఎంత పెద్ద జిరాఫ్ ఉంది కదా, చిన్నదంటే చిన్న బ్రాస్లెట్ ఓన్లీ చిన్న తేనె పూసలతో గుచ్చారు. అది కువైతీ తీసుకుంది. నేను ఎంత అని అడిగాను, అది వచ్చేసి 1 KD ఇక్కడ కరెన్సీ ప్రకారం. మన ఇండియా కరెన్సీ ప్రకారం అయితే
270 రూపీస్ ఉంటుంది. అంటే అంత చిన్నదానికి కూడా వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఓన్ గా ఆఫ్రికా నుండి ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చి మేమే అల్లి అమ్ముతున్నాము అన్నట్టుగా చెప్తున్నారు. ఎంత కాస్ట్ ఏంటి అని అడిగితే ఇక ఈ బుట్టలు తట్టలు అన్ని కూడా చాలా రేట్ ఉన్నాయి అబ్బా అసలు. కాకపోతే అసలు వస్తువులు అయితే చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి. అసలు నాకైతే బాగా నచ్చినాయి ఆ చెక్క వస్తువులన్నీ. కానీ రేట్ అయితే బాబా చాలా ఎక్కువ ఉంది, తీసుకోలేకపోయాను నేను. ఇక అందరూ పిచ్చిగా కొనే వస్తువుల్లో ఇదొకటి బట్టలు. ఇవి కూడా మంచి బాగున్నాయి, అన్ని వింటర్ వేర్ ఇవి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా పలానా వాళ్ళు వేసుకున్నప్పుడు చూసి ఇది ఖచ్చితంగా మనం తీసుకోవాలి అని. అలాంటిది మనం వెతికినప్పుడు దొరకదు, కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో మాత్రం ఉంటాయి, ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి. ఆఫ్రికాలో ఇవి కూడా ఫేమస్ అనుకుంటా, నాకైతే తెలియదు. అన్ని గ్రానైట్స్ తో ఉన్నాయి. వీటిలోనే చెస్, క్యారమ్స్ అలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇందాక బయట షాప్స్ లో చూసారు కదా చైనీస్ ని రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని అమ్ముతున్నారు. ఇప్పుడు చూడండి ఆఫ్రికా కాబట్టి ఇది ఆఫ్రికన్స్ ఉన్నారు. సేమ్ వాళ్ళు డ్రెస్సులు అక్కడ ఎలా వేసుకుంటారో అలాంటివే వేసుకొని అదే హెయిర్ స్టైల్ తో వాళ్ళు ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఎవరికి అసలు లెక్కే లేదనమాట. కొంటే కొనండి పోతే పోండి అన్నట్టు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి బట్టల తర్వాత రెండో పిచ్చి ఏముంటుంది, నగలు. అది ఆర్టిఫిషియల్ అవనివ్వండి, గోల్డ్ అవనివ్వండి, ఏ పిచ్చి అయినా అవనివ్వండి, అవి అందంగా కనిపించినాయి అంటే ఎంత రేటు పెట్టైనా కొనేస్తారు. ఇక్కడ కూడా అలానే మోడల్స్ మంచిగా ఉన్నాయి. అంటే ఇవి కూడా ఆఫ్రికావే అనుకుంటా, ఎందుకంటే అదే షాప్ లో ఉన్నాయి కాబట్టి. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు చెప్పకపోవడమే. నేనైతే కువైట్ లో సారీస్ కట్టేటప్పుడు ఇలాంటి సెట్లు పెట్టేటప్పుడు నేనైతే అసలు ఆ వాటి జోలికే వెళ్ళలేదు. అబ్బా లాస్ట్ కి అయితే గనక పిల్లలు గేమ్స్ ఉండే దగ్గరికి వచ్చాము. ముందే ఇక్కడికి వచ్చామంటే ఇక ఆ షాప్స్ అన్ని చూడడం అనేది జరగనే జరగదు. అందుకే లాస్ట్ లో ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాము. కువైట్ లో ఈ వింటర్ లో ఇలాంటి గేమ్స్ చాలా చోట్ల ఓపెన్ చేస్తారు, మంచిగా రేట్లు కూడా ఉంటాయి. దన్ను అయితే ఆల్రెడీ ఎక్కించలేదని ఏడుపు అయితే స్టార్ట్ చేసేసాడు. మేము లోపలంతా తిరిగి వచ్చేటప్పటికి చలి ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ టైం 10 కి దగ్గరగా ఉంది. ఇక గేమ్స్ అయితే గనక వాళ్ళు అన్ని క్లోజ్ చేసేస్తున్నాము అన్నారు. ఇవైతే సొంతంగా ఏవో ఆర్గానిక్ సోప్స్ అంట, చాలా రకాలు ఉన్నాయి, ఫ్లేవర్స్ బాగున్నాయి. చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారోను. నాకు తెలిసి కువైతీస్ అయితే మంచి బాగా కొంటారు ఇక్కడ అన్నిని, ఎందుకంటే అన్ని కూడా చాలా రకాల కొత్త కొత్త ఐటమ్స్ యూనిక్ గా కూడా ఉన్నాయి. వాళ్ళైతే డెఫినెట్ గా తీసుకుంటారు. ఇక పిల్లలు కూడా ఇదంతా తిరిగారు కాబట్టి అలసిపోయి ఉన్నారు. గేమ్స్ క్లోజ్ చేసేస్తున్నా అన్నా కూడా మరీ అంత ఎక్కువ గోల అయితే చేయలేదు. వేరే చోటుకి తీసుకెళ్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. లేదంటే వాళ్ళు అసలు బయటకు వస్తారా, అమ్మో నా వల్ల కాదు. ఇలా ఉందండి ఎగ్జిబిషన్ కువైట్ లోను, చాలా బాగుంది. ఎవరైనా కువైట్ లో ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మిస్టిఫ్ లో గేట్ 6 దగ్గర ఉంది. బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా ప్లస్ టైం కూడా సరిపోలేదు, అన్ని కంట్రీస్ దాని వల్ల కవర్ చేయలేకపోయాను. నేను తీసిన వరకు అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.